పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. గతంలో 2 సార్లు ఉండి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తున్న తనకు మద్దతుగా వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఉండి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో మూడోసారి కూడా భారీ మెజారిటీతో గెలుస్తాను అంటున్న మాజీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి వేటుకూరి శివరామరాజుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేటుకూరి శివరామరాజు బరిలో ఉన్నారు. ఇప్పుడు చూసుకుంటే ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధాన పార్టీలకు ధీటుగా శివరామరాజు ప్రచారం అయితే కొనసాగుతుంది. మనతో శివరామరాజు ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజలు ఎలా స్పందన వస్తుంది? 27 రోజులు ఇంటింటికి ప్రచారం చేశాం. ప్రధానంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం అనే మెసేజ్ పబ్లిక్లోకి తీసుకెళ్ళాం. ఈరోజు నామినేషన్ చేస్తున్నాం. దానికి ప్రధానికం అంతా కూడా మద్దతు పలికి వేలాదిగా తరలి వచ్చి ఆశీస్సులు ఇచ్చారు. ఇదేవిధంగా రానున్న రోజుల్లో 13వ తారీఖున జరిగే ఎన్నికల సంగ్రామంలో ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇస్తారు. ఉండి నియోజకవర్గ ప్రజలతోటి నాకు బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ ప్రకారం 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు కదా, ప్రజలు మీరు వెళ్తుంటే ఎలా స్పందన ఎలా వస్తున్నారు? అదే ప్రజలకి శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు అందించాను. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశాం. దాంతో ప్రజలకి ఒక నమ్మకం, ఒక అభిమానం ఉన్నాయి. అభిమానం నమ్మకంతో ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలందరూ కూడా నాకు అఖండ విజయాన్ని చేకూరుస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా ముక్కోన పోటీ నెలకొనుంది. ఇక్కడ మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి సార్? ఖచ్చితంగా గెలుస్తాము. ఉండి ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇస్తారు. అన్ని వర్గాలు అందరి వాడిగా నేను ఉంటాను. అందరూ రైతాంగం ఆదరిస్తారు. పేద వర్గాలకి ఆప్తుడిగా ఉంటాను. మహిళలకు అన్నగా ఉంటాను. కాబట్టి అన్ని వర్గాలు కూడా నన్ను ఆదరించి, ప్రత్యేకంగా రైతులు, మా ఉండి నియోజకవర్గం అంతా కూడా రైతాంగం, వ్యవసాయ రంగం, అదేవిధంగా ఆక్వా రంగం, అన్ని రంగాలకి నేను సేవలు చేశాను. ప్రజలకి, రైతులకి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నన్ను గెలిపిస్తారు. ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత మీరు ఎటువంటి మేనిఫెస్టో ఇస్తారని వాళ్ళకి హామీలు ఇస్తున్నారు? ప్రజలందరికీ ఉండి నియోజకవర్గం మీద అవగాహన ఉంది. ప్రజల సమస్యల మీద పూర్తిగా నాకు ఒక ఏమేమి సమస్యలు ఉన్నాయనేది కూడా నాకు దృష్టి ఉంది. ప్రజలకు కూడా నమ్మకం ఉంది. శివగారు మనం అడగకుండానే పనులు చేసి పెడతారనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో మనం ఖచ్చితంగా గెలుస్తాం. ఇలా చూసుకుంటే ఉండి నియోజకవర్గం రాష్ట్రంలో ఎక్కడ లేనట్టుగా ముక్కోన పోటీ అయితే నెలకొని ఉంది. ఇక్కడ గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వేటుకూరి శివరామరాజు టికెట్ లభించకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. ఎక్కడా లేనట్టుగా కూడా శివకి గతంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తారని ఎవరో పోటీలో ఉన్నా సరే ప్రజలందరికీ నేనేంటో తెలుసు. గతంలో 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను ఆదరిస్తారు. ఖచ్చితంగా నా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానంటున్నారు వేటుకూరి శివరామరాజు. ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి. ఉండి నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్.